హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. మీ ముందుకి ఈరోజండి మండే కదా, సరే అని కూరగాయలు తీసుకుందామని రైతు బజార్కి వచ్చేసామండి. అస్సలు రైతు బజార్ నుంచి ఇంటికి రావటానికి జస్ట్ ఏదో ఒక 5 సెకండ్స్లో తీసేసాను, కానీ మాకైతే గంట పట్టిందండి. ఏలూరులో జాతర జరుగుతుంది కదా, చాలా రష్ ఉంది. అది కాకుండా ఈరోజు సంథింగ్ పడమట వీధో తూర్పు వీధిలోనూ అమ్మవారిని అమ్మవారిని ఈరోజుతో జాతర తూర్పు వీధిలో సంథింగ్ కంప్లీట్ అయిపోతుందండి. నాకు అంతగా అటు సైడ్ కదా, మాదేమో 2 టౌను, అది 1 టౌన్ కదా, అందుకని కొంచెం నాకు ఐడియా లేదు. ఫుల్ రష్గా ఉందండి. అసలు తీయటానికి ఒక క్షణంలో తీసేసాను, కానీ చాలా మార్నింగు 8కి వెళ్తే ఇంటికి వచ్చేవాడికి 9:30 అయింది. మాకు పక్కనేనండి, 1 కిలోమీటర్ కూడా రాదు రైతు బజారు. అయినా అంత టైం పట్టింది, అంత ట్రాఫిక్ జామ్ అసలు. సరేనండి, ఇంకా నేను కర్రీలోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇక అన్ని కూరగాయలు తెచ్చేసినాక మా పాప ఏం చేసిందండి, చక్కగా అన్నీ వేటి కాటి సపరేట్గా తీసేసి చక్కగా సదిరేసిందండి ఫ్రిడ్జ్లో. నీట్గా సదిరేగా నాకేమో ఈరోజు రిపబ్లిక్ డే కదా, స్కూల్కి నేను ఇంకా మా పిల్లల్ని పంపలేదు ఇంకా. అయితే నాకు హెల్ప్ చేసిందండి, చాలా హెల్ప్ చేసింది. కూరగాయలు మొత్తం కటింగ్ చేసి ఇచ్చింది. ఇంకా తను కటింగ్ చేసి ఇచ్చేపాటికి నేను కూర ప్రిపేర్ చేసేసాను. ముందుగా అండి బాండీలో నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చక్కగా దోరగా వేపుకోవాలండి. దోరగా వేపుకున్నాక బంగాళదుంప ముక్కలు వేయాలండి. బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గినాక అప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అలా 10 నిమిషాల పాటు మగ్గుతూ ఉంటుంది కదా, ఈ లోపలనండి నేనేం చేశానంటే పక్కన టమాటా రసానికి నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి మగ్గే లోపల నేను టమాటా రసం పక్కన ఇంకొక పొయ్యి మీద టమాటా రసం పెట్టుకున్నానండి. యాక్చువల్గా నేను 2 టైమ్స్ నేను వీడియో పెట్టాను కాబట్టి వీడియో పెట్టలేదు. రసం అండి, నేను రసం వచ్చేపటికి మిరియాల రసం ఒకటి పెడతాను, తర్వాత టమాటా రసం పెడతాను, మామూలు చింతపండు చారు పెడతానండి. అలా నేను మా హస్బెండ్కి డైలీ ఏదో ఒక రసమైనా పప్పుచారైనా కన్ఫామ్గా ఉండాల్సిందే. అందుకని ఏ కూర వండినా కన్ఫామ్గా నేను రసం అనేది కన్ఫామ్గా పెడతాను. కర్రీస్ని బట్టి నేను చారు అనేది పెట్టుకుంటాను. పచ్చి పులుసు అయినా ఉండాలండి. అదే కోడిగుడ్డు బొరటు లాంటివి వేస్తే కన్ఫామ్గా నేను పచ్చి పులుసు పెడతాను. ఇట్లాంటి ఫ్రై చేసినప్పుడు టమాటా రసం పెట్టుకుంటానండి. అయితే టమాటా ముక్కలు అంటున్నానండి, సారీ, వంకాయ ముక్కలు వేయంగానే తిప్పుకోకుండా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, పసుపు ఉప్పు వేసుకొని ఒక గరిటతో 2 తిప్పులు తిప్పుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే ఇంకొక 5 మినిట్స్ బంగాళదుంపలు ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాం కదా, వంకాయ ముక్కలు కూడా ఉడకనివ్వాలి. అలా ఉడికితే ఏంటంటేనండి చక్కగా కుక్ అయిపోద్ది. చక్కగా వంకాయ ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి. ఎప్పుడైనా కానీ బంగాళదుంపలు వంకాయలు కలిపి వేసేసుకోమాకండి. ఏంటంటే బంగాళదుంపలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, తొందరగా వంకాయ ముక్కలు అంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి, కానీ బంగాళదుంపలు కొంచెం స్లో అవుతాయండి. అందుకని ముందు బంగాళదుంపలు వేసుకున్నాకే అప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేసి చూసారండి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాక కర్రీ ఎలా అయిపోయింది. అసలు ఇప్పుడే 75% కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీ అనేది ఒక 75% కుక్ అయినాకే కారం వేసుకోవాలండి. ఆ కారం వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనమండి ఈ కర్రీ అండి చపాతీలో కానీ అస్సలు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కానీ అన్నంలో కానీ అసలు యాక్చువల్గా బిర్యానీలో కూడా తింటే కూడా ఎంత కమ్మగా ఉంటుందో. వంకాయ బంగాళదుంప కొంచెం మసాలా వేసి వండుకుంటేనండి చాలా బాగుంటుంది. ఎక్కువగా వీటి కాంబినేషన్ ఏంటంటే చపాతీకే ఎక్కువ
కాంబినేషను. చూసారండి అలా అయినాక ఇంకొక 5 మినిట్స్ వాటర్ పోసేసేసి, ఎక్కువ వాటర్ పోయనండి. నాకు బాగా గుజ్జు గుజ్జుగా కర్రీ వాటర్‌గా ఉంటే నాకస్సలు ఇష్టముండదు. ఇష్టముండదు. అందుకనేనని నేను తక్కువ వాటర్ పెట్టుకొని ఈగురులాగా వండుతాను కర్రీస్ అనేయి. ఇదిగోండి నేను ఇంకొక 5 మినిట్స్ మగ్గిపోయాక కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గినాక టమాటాలేయండి. ఎందుకంటే మనకి టమాటా ఫ్లేవర్ అనేది తెలియాలి కదా! ముందే టమాటాలేసేసుకున్నాము అంటే ముందే టమాటా హ! ఎప్పుడైనా ముందే టమాటా ముక్కలేస్తే మనకు కర్రీలో అసలు కనపడవండి. అందుకే 5 మినిట్స్ మగ్గాక, ఒక 2 మినిట్స్ మగ్గిపోయాక టమాటా ముక్కలేస్తే మనకు అట్లా ముక్క అనేది టమాటా ఈజీగా కుక్ అయ్యిద్ది కాబట్టి, జస్ట్ ఇంకొక 5 ఇదిగోండి నేను ఆల్రెడీ మీకు మార్నింగే నేను ఈ మసాలా ప పిన్ టు పిన్ నేను ఇలాగా మసాలా ఆడుకుంటేనండి నాకు 1 మంత్ నిల్వ పర్ఫెక్ట్‌గా ఉంటది. స్మెల్ గూడా పోదు. అండి నేను ఆల్రెడీ మసాలా ఆడిపెట్టుకున్న మసాలానేనండి అది. నేను ఆల్రెడీ వీడియో షార్ట్‌లో పెట్టాను. కొంచెం వెళ్లి చూడండి. నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండండి. గంట మార్క్‌ని క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంగోండి బంగాళదుంప కర్రీ రెడీ. బంగాళదుంప కర్రీ రెడీ. చపాతీలో కూడా సూపర్ ఉంటది.